ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. తర్వాత దేశంలోనూ రాష్ట్రాల్లోనూ పాలసీస్‌ని అధ్యయనం చేస్తూ, వాటిపైన వ్యాఖ్య చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేసే ఒక ఇదిలో ఆయన నడుస్తున్నారు కదా! అటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఆయన లేటెస్ట్‌గా ఆయన ఈ సంక్షేమము, అభివృద్ధి గురించి, అలాగే ఉద్యోగాల కల్పన గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ లేటెస్ట్‌గా ఇచ్చారు కదా! దాన్ని మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా! దీన్ని ఏదో పొలిటీషియన్ కాదు అతను క్యాపిటల్‌గా. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వ్యక్తిగతంగా కాకపోయినా జయప్రకాష్ నారాయణ విమర్శల్ని మీరు ఒక ముఖ్యమంత్రి సలహాదారుగా మీరిచ్చే దానికి సమాధానం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎల్డర్ బ్రదర్ అనమాట. నేను వేకప్ కాల్ బుక్ కూడా వారి చేతే రిలీజ్ చేయించాను. నాకు వీ హ్యావ్ వెరీ క్లోజ్ అసోసియేషన్. ఐ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ వ్యూస్ అండ్ ఫర్ హిమ్. వ్యక్తిగతంగా ఈజ్ వన్ ఆఫ్ ది చాలా ధైర్యంగా నిజాయితీగా ఉన్న వ్యక్తి అండి. మనకు చాలా తక్కువ మంది దొరుకుతారు అటువంటి వాళ్ళు. అయితే ఈ అభిప్రాయము నేను అదేనండి చెప్పింది. ఏ గవర్నమెంటు కూడా అంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఎవరైనా మాట్లాడితే ప్రజలు పెద్దగా పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఇటువంటి మంచి పేరున్న వాళ్ళు ఒక ఒక ఎక్స్ ఐఏఎస్ అధికారి మాట్లాడినప్పుడు దీని ప్రభావం వైసీపీ పార్టీ పైన, రేపు ఫలితాల పైన ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాం మీ క్లారిటీ. అదేనండి, నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం, చాలా మంచివారు, అందుట్లో నో సెకండ్ ఒపీనియన్స్. అభిప్రాయాలకు వచ్చేదానికి నేను అదేనండి అంటుంది. నా దృష్టిలో ఏ ప్రభుత్వము 100% పూర్తి మంచి ప్రభుత్వం ఉండదండి. ఏ ప్రభుత్వం పూర్తి చెడ్డ ప్రభుత్వం అనేది ఉండదు. వాళ్ళు చేసిన పనులను బట్టి వీళ్ళని మంచి పనులు చేశారు, వీ అప్రిషియేట్, ఇట్స్ గుడ్, దిస్ ద రైట్ డైరెక్షన్. ఈ పనులు మంచిగా చేయలేదు, దే నీడ్ ఇంప్రూవ్మెంట్, దే నీడ్ రీవ్యాంపింగ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనేది చెప్పటం అనేది మనము న్యూట్రల్గా, హానెస్ట్గా ఉండే వాళ్ళ బాధ్యత అలా ఉండాలి అనేది నేను కోరుకుంటాను. ఆ విధంగా చూసినప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బాగున్నాయి అని చెప్పి వారే ఇంతకుముందు అప్రిషియేట్ చేయడం జరిగింది. హెల్త్ రిఫార్మ్స్ మంచి పనులు చేస్తున్నారు అని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా ఆయన చాలా లౌడ్ చేయడం జరిగింది. సెక్రటేరియట్ సిస్టమ్ అనేది ఆయన డ్రీమ్. ఓకే, దాంట్లో కొన్ని రిఫైన్మెంట్స్, రిఫార్మ్స్ రావాలి, కానీ బట్ ఒరిజినల్గా ఆయన హీ వాజ్ ఏ స్ట్రాంగ్ వాట్ ఐ కెన్ సే అడ్వకేట్ ఆఫ్ ది లోకల్ గవర్నెన్స్, స్ట్రెంగ్తెన్ చేయాలి అనేది. ఈజ్ ఎ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్. సర్వే కూడా ఆయన అప్రిషియేట్ చేశారు వ్యక్తిగతంగా అంతకుముందు కలిసినప్పుడు. అలా చాలా రిఫార్మ్స్ ఈ గవర్నమెంట్ తీసుకున్నవి కరెక్ట్ డైరెక్షన్లో జరుగుతున్నాయి. దిస్ ఈజ్ వాట్ ఐ అప్రిషియేట్ అని చెప్పి అంటాం నేను చూశాను. అది డెఫినెట్గా. అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే నేను ఇందాక చెప్పాను కదా, నా దృష్టిలో మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యము, విద్య, లోకల్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా ల్యాండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఈక్వల్లీ డెవలప్మెంట్ అనేది. వాటితో పాటు ఫిజికల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇందాక నేను చెప్పినట్లుగా ఏ విధంగానూ ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాల కంటే తక్కువ చేయలేదండి. ఇంకా బాగా జరిగింది. కాబట్టి అభివృద్ధి ఇంతకుముందు 5 సంవత్సరాలు బాగా జరిగింది, ఫలానా జరిగింది అంటే ఐ డోంట్ అప్రిషియేట్ అది. రెండోది వికేంద్రీకరణ అనేది, హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధిలో వికేంద్రీకరణ. డాక్టర్ జయప్రకాష్ నారాయణ మొట్టమొదటి నుంచి కూడా అటువంటిది. ఈవెన్ క్యాపిటల్ ఇష్యూలో కూడా మనం వికేంద్రీకరణ మాత్రమే చేయడం జరిగిందండి. ఆయన సమర్థించారు కదా అమరావతి రాజధాని మొన్న లేటెస్ట్. అదే ఆశ్చర్యం అండి. అంటే మనం వికేంద్రీకరణ బిలీఫ్ చేసినప్పుడు అసలు ఒక అన్సూటబుల్ ప్లేస్లో నల్లరేగడి నేలలో బిల్డింగ్లు కట్టించడం ఏంటో మనకు తెలియదు. బ్రహ్మాండంగా పంటలు పండించేటువంటి నల్లరేగడి భూముల్లో, కన్స్ట్రక్షన్కు పనికిరానటువంటి భూముల్లో అసలు ప్లానింగ్ ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది పెద్ద ఇష్యూ అయినప్పుడు దాన్ని ఇంకా సపోర్ట్ చేయటం అనేది తెలిసి వేరే కారణాలతోటి మనం సపోర్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అదంటే ఒక లాజికల్గా, న్యాయబద్ధంగా, సైంటిఫిక్గా, టెక్నికల్గా ఏ విధంగానూ మనం సమర్థించలేము. అంటే వేరే కారణాలు, అంటే ఇక అది ధర్మము, న్యాయము, సైన్స్, ఇవేటికి సంబంధం లేకుండా వేరే కారణాలు ఏవో ఉండాలి. మనం అమరావతిలో ఏదో అది కావాలి, ఇది కావాలి అని చెప్పి అనుకుంటున్నామండి. అంతకు తప్పితే
ఐ డోంట్ పర్సనల్లీ ఫీల్ దట్ ఆర్ పర్సనల్లీ యాస్క్రైబ్ టు దట్ ఒపీనియన్. నేను ఆ ఒపీనియన్ని నేనైతే పంచుకోను. డెఫినెట్గా అభివృద్ధిలో ఏ విధంగానూ అంత ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా ఈ గవర్నమెంట్ చేయలేదు అనేది నా విశ్వాసం. ఇంకా కొన్ని విషయాలు నేను కూడా ఫీల్ అవుతుంటానండి. రోడ్లు అది ఇంకా అటెన్షన్ ఎక్కువ పే చేయవలసి ఉంది. పవర్ రిఫార్మ్స్ కూడా పవర్ ఏదో అందిస్తున్నారు కానీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లార్జ్ స్కేల్లో తీసుకొస్తున్నారు కానీ స్టిల్ పవర్ సెక్టర్ మేనేజ్మెంట్ ఏదైతే లాసుల్లో నడుస్తుందో సబ్సిడీలతో నడుస్తుందో దీనిలో ఇంకా మార్పులు తీసుకురావాలి అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళని నేను ఒకళ్ళండి. ఇవన్నీ కూడా ఐ థింక్ నెక్స్ట్ టర్మ్లో తప్పనిసరిగా జరుగుతాయని ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే ఆయన చక్కగా సంక్షేమము విద్య ఆరోగ్యం వీటి మీద ఫోకస్ చేశారు, ఏది లోకల్ గవర్నెన్స్ వీటన్నిటి మీద నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు వీళ్ళు ఏది చేయలేదంటున్నారో అది వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా బాగా చేసి చూపెడతారనేది నా విశ్వాసం అండి. ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ ఇరిగేషన్ సైడ్ ఆయనకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అవి లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ అది స్టేట్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. అంటే జయప్రకాష్ నారాయణ గారి స్టేట్మెంట్లు ఆయన చేసిన విమర్శని మీరు ఖండిస్తున్నారు, అది అవాస్తవము, ఆయన ఏదో వేరే కారణాలతో మాట్లాడుతున్నారని. అదేనండి, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ డెఫినెట్గా వారు అన్నట్లు ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అనేదాన్ని పూర్తిగా నేను సమర్థించలేను. అభివృద్ధి అంతకుముందు 5 సంవత్సరాల కంటే బాగానే జరిగింది, ఇంకా జరగాలి డెఫినెట్గా. అంతేగాని ఇప్పుడు ఎన్డీఏ వచ్చి ఏం అభివృద్ధి చేస్తుంది అనేది చెప్పాలి కదండి. మేము ఇది చేస్తాము, ఇది తీసేస్తాము, ఇది చేస్తాము అనేది చెప్పాలి కదా. అది లెట్ దెమ్ కమ్ ఫోర్త్ అండ్ టెల్ ప్రజలకి, ఎస్ మేము ఇది ఇవన్నీ తీసేస్తాము, ఇవన్నీ కొత్తగా చేపడతామని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళి చెప్తే ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే సంక్షేమం పైన కూడా ఆయన మాట్లాడారు కదా, సంక్షేమం అభివృద్ధి రెండింటి మధ్య. అవునండి, సంక్షేమము రెండు బ్యాలెన్స్ కావట్లేదు అన్నారు. సో సంక్షేమం వారు తీసేయమని ఏం చెప్పలేదు, బ్యాలెన్స్ కావాలన్నారు. నేను అదే అంటున్నాను, ఇది ఒక సంక్షేమం కిందే రాదండి. ఎడ్యుకేషను, హెల్త్ ఇవన్నీ కూడా లోకల్ గవర్నెన్స్ ఇవన్నీ డెఫినెట్గా నేను ఐ పర్సనల్లీ ట్రీట్ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ డెవలప్మెంట్ అండి. అంటే పార్ట్ ఆఫ్ అభివృద్ధి అంటారా? పార్ట్ ఆఫ్ అభివృద్ధేనండి, పూర్తి సంక్షేమం కాదు. కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయమే తీసుకోండి, వ్యవసాయం 1,70,000 కోట్లు ఖర్చు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేశారు. స్టిల్ నేను ఒక వ్యవసాయం తెలిసిన వాడిగా, వ్యవసాయంలో పనిచేసిన వాడిగా నాకు ఇంకా ఇది చేసింది రైతులకు సరిపోదు, ఇంకా ఏదో జరగాలి, చేయవలసింది ఎంతో ఉంది. సమహం వీళ్ళు అసలు ఏం చేయాలి అనేది వీళ్ళ క్లారిటీ లేదని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానండి. అది ఆ సిస్టంలో మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా అటువంటి మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తాము. అది అంతేగాని ఏమీ చేయట్లేదు. అంతకుముందు 5 సంవత్సరాలు ఇది కూడా చేయలేదండి. ఇప్పుడు 1,70,000 కోట్లు పంచితే ఆ రోజు దీంట్లో 4వ వంతు 3వ వంతు కూడా పంచలేకపోయారు, అంటే ఇవ్వలేకపోయారు రైతులకి. అది సో ఇంతకుముందు ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ ఇవ్వలేని వాళ్ళు రాబోయే కాలంలో ఎలా ఇస్తారు అనేది నాకు అంతుపట్టిందండి. ఒక 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు ఎడ్యుకేషన్లో ఏ మార్పు తీసుకురాలేదు. 14-19 చంద్రబాబు పాలన, అదే మనకు స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత హెల్త్లో మీరు 0 కంట్రిబ్యూషన్, లోకల్ గవర్నెన్స్ ఏమీ చేయలేదు, ల్యాండ్ సమస్యలు మీరేం పరిష్కరించలేదు. మనం చెప్పేవాడిని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పోర్టు కట్టలేదు, ఒక ఫిషింగ్ హార్బర్ కట్టలేదు, మీరు ఏమీ చేయలేదు గత 5 సంవత్సరాలు. ఎంతసేపటికి అమరావతి అమరావతి అని ఒక గ్రాఫికల్ తయారు చేసి చూపెట్టని తప్పితే కాంక్రీట్గా మీరు ఏం